హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమాలో ట్విస్టులు పెద్దగా ఉండవు కానీ చివరి దాకా అస్సలు బోర్ కొట్టదు, అది మాత్రం గ్యారంటీ. సినిమా పేరు ఏంటంటే కల్ట్ కిల్లర్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయిన మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఒకరిని ఫాలో చేసుకుంటూ బార్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బార్లో ఉన్న లేడీ కూడా తన ఫ్రెండే అనమాట. ఆ అమ్మాయిని అడుగుతాడు ఆడు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, అందులోనూ ఆ అమ్మాయితో ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాడు, ఆ అమ్మాయి వీడితో ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పక్క టేబుల్ మీద ఒక అమ్మాయి మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఆ అమ్మాయి చుట్టూ ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఉంటారనమాట. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరని చెప్పేసి అంటే బేసికల్ గా ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్ అనమాట. ఆ అమ్మాయి ఎవరన్నా కుర్రోళ్ళు బార్కు వస్తే వాళ్ళతో కలిసి సరదాగా నవ్వుతూ మందు అవుతుంది. వాళ్ళు కొంచెం అడ్వాన్స్ గా ఈ అమ్మాయితో బిహేవ్ చేస్తే ముందుగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను ఒక టైప్ లో అని చెప్పేసి ఊరకొచ్చి మందు అవుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరో ఎవరినైతే ఫాలో చేసుకుంటూ వచ్చాడు వాడు కూర్చున్న టేబుల్ దగ్గర లైట్ ఆన్ చేయని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా ఆన్ చేస్తుంది. అదే సమయంలో హీరో ఫోటో తీస్తాడు. కానీ ఫోటో చూసింది వాడు మాత్రం చూస్తాడు. చూసిన తర్వాత డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి నన్ను ఎందుకు ఫోటో తీస్తావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా కోపం వస్తుంది. ఒరే బురత కూడా నీకు ఒక భార్య ఉంది, ఆ అమ్మాయి కూడా చక్కగా ఉంటుంది, నేను బాగా చూసుకుంటుంది, అందులోనూ నీకంటూ ఒక కంపెనీ ఉంది, మరి ఈ పోయే కాలం ఏంట్రా అని చెప్పేసి హీరో కూడా వాడితో గొడవ పడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఉంది కదా, తానేంటంటే ఇప్పుడు హీరో ఒకటితో గొడవ పడుతున్నాడు కదా, వాడితో పాటు ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి ఏంటంటే కన్ఫ్యూజన్ లో నుంచి చూస్తుంటుంది అనమాట. హీరోయిన్ అక్కడికి వచ్చి వాళ్ళు గొడవ పడతారు కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరో ఇది నోట్ చేస్తాడు. ఎందుకంటే ఒక అమ్మాయి ఎందుకు ఇక్కడ పంపించేయటం మంచి ఉద్దేశం అని చెప్పేసి హీరోయిన్ మీద హీరోకి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అందులోని హీరోతో ఇప్పుడు దాకా గొడవ పడ్డాడు కదా, వాడికి కూడా భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తనని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పిందే తన భార్య కాబట్టి దాంతో భయం వేసి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నేను కూడా వెళ్తానని చెప్పేసి తన ముగ్గురు ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళ ముగ్గురు ఊరుకుంటారా? అందులోనూ అమ్మాయి కదా, వాళ్ళ ముగ్గురు ఏంటంటే హీరోయిన్ వెనకాల నడుచుకుంటూ వెళ్తారు. ఇది చూసిన హీరోకి భయం వేసి ఈ ముగ్గురు పాపం అమ్మాయిని ఏం చేస్తారని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఒకరిని పండుకోబెట్టేస్తుంది అనమాట. వాడిని పెచ్చకొట్టుడు కొడుతుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో కూడా గన్ను తీసుకొని మిగిలిన ఇద్దరిని భయపెడతాడు. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కదా, తన దగ్గర ఒక లైసెన్స్డ్ గన్ ఉంటుంది. దాన్ని చూపించిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెంటనే హీరోయిన్ ఏమంటాడంటే చూడమ్మా, నువ్వు తాగి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కదా, ఎందుకు అలా నాశనం చేసుకుంటావు, నువ్వు గనక నీ జీవితాన్ని బాగు చేసుకుంటాను అంటే మాత్రం నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో ఏంటంటే వేరే ఊర్లో ఒక కేసును డీల్ చేయడానికి వెళ్ళాడు. అందులోనూ ఆ ఊర్లో ఉండే ఇద్దరు పోలీసులు ఏంటంటే హీరోని రమ్మంటారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అదే ఊర్లో ఒక హోటల్లో రూమ్ తీసుకొని అంతేకాకుండా ఆ పోలీసుల్ని ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత వీళ్ళు డీల్ చేస్తున్న కేసు గురించి డిస్కస్ చేసేసి వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. హీరో కూడా సర్లే అని చెప్పేసి తను ఉండే హోటల్ కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు సడన్ గా ఒక అమ్మాయి వచ్చేసి కత్తితో పొడి చేస్తుంది. అంతేకాకుండా నువ్వు నన్ను పట్టుకుంటావా, నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదని చెప్పేసి హీరోని చంపేసి తన దగ్గర ఉన్న ఫోను ఆ తర్వాత హోటల్ రూమ్ తాళం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కి హీరో చనిపోయిన సంగతి తెలుస్తుంది. తెలుసుకున్న వెంటనే తాను ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం హీరోయిన్ ని బారులో నువ్వు ఇదంతా మానేసి నాలాగా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అవుతావా, నేను నేర్పిస్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంది. తనకంటూ ఒక కొత్త జీవితాన్ని హీరో ఇచ్చాడనమాట. కాకపోతే ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత హీరో ఏ ఊర్లో అయితే చనిపోయాడో ఆ ఊరికి రీచ్ అవుతుంది. అయిన తర్వాత వెంటనే పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవుతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఈ పోలీస్ ఆఫీసర్. ఇంకా ముఖ్యంగా ఏ కేసును డీల్ చేయడానికి వచ్చి తాను ఇక్కడ చనిపోయాడు, అయినా కేసు డీల్ చేసేటప్పుడు వేరే వాళ్ళు చంపాల్సిన అవసరం ఏముంది, కాబట్టి ఈ కేసు నాకు ఇవ్వండి, నేను డీల్ చేస్తాను, హీరోని ఎవరు చంపారో కనుక్కుంటాను, వాళ్ళంతా చూస్తానని చెప్పేసి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లాయర్ ఒక అతను లోపలికి వస్తాడు అనమాట. బేసికల్ గా మనోడు ఒక రిచ్ ఫ్యామిలీకి పర్సనల్ లాయర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అందులోనూ వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు ఇలాగే చనిపోయారు. ఇలాగంటే ఇప్పుడు మన కథలో హీరో ఎలాగైతే చనిపోయాడో సేమ్ వాళ్ళు కూడా అలాగే చనిపోయారు. అందులోనూ అదే ఫ్యామిలీకి సంబంధించిన కేసుని డీల్ చేస్తూ ఇప్పుడు హీరో చనిపోయాడు అనమాట. నువ్వు ఏంటయ్యా బాబు అని చెప్పేసి వచ్చి పోలీసుని తిడుతూ ఉంటాడు. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి చూడు, నీ కేసు ఇప్పుడు చనిపోయిన తన కేసు రెండు ఒకేలాగా ఉన్నాయి, అందులో నేను రమ్మంటేనే హీరో ఎక్కడికి వచ్చాడు, నువ్వు ఏ రిచ్ ఫ్యామిలీ దగ్గర అయితే పని చేస్తున్నావో ఆ ఇంట్లో ఒక హత్య జరిగింది కదా, సేమ్ ఇప్పుడు హీరోని చంపిన ప్యాటర్న్ కూడా ఒకటే, కాబట్టి 2 హత్యలు చేసింది ఒకే కిల్లరు, నువ్వు నోరు మూసుకుంటే నా పని నేను చేసుకుంటానని చెప్పేసి డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి హీరోయిన్ కి అప్పచెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఆనందపడుతుంది, మొత్తానికి ఈ కేసు నా చేతికి వచ్చిందని చెప్పేసి. ఆ తర్వాత లాయర్ అక్కడ నుంచి బయటకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ లాయర్ కి ఒక అసిస్టెంట్ ఉంటుంది
ఉంటుందన్నమాట. ఆవిడ ఏం చేస్తుందంటే ఈ లాయర్ ఏదైతే కేసులు డీల్ చేస్తూ ఉంటాడో అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం ఎవడు చూసుకుంటూ ఉంటుంది. అందులోనూ లాయర్ కి ఏంటంటే తన అసిస్టెంట్ మీద డౌట్ వస్తుంది. ఒకవేళ ఈవిడే హీరోని చంపించిందని చెప్పేసి పిలిచి అడుగుతాడు. దాంతో ఆవిడేమంటుందంటే అంత సీన్ లేదండి, మీరు చేసిన పనికే సరిగ్గా డబ్బులు ఎవరు, అలాంటిది ఇంకొక మనిషిని చంపించి అంత డబ్బులు ఎక్కడో నా దగ్గర అని చెప్పడంతో అవును అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి ఆ లాయర్ నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత తన అసిస్టెంట్ కి ఏం చెప్తాడంటే చూడు ఇప్పుడు ఈ కేసులోకి కొత్తగా హీరోయిన్ అని ఒక అమ్మాయి వచ్చింది, అసలు ఆ అమ్మాయి ఇంతకు ముందు ఏం చేసేది ఎక్కడుంది తన గురించి మొత్తం డీటెయిల్స్ నాకు కావాలని చెప్పడంతో ఆ లాయర్ అసిస్టెంట్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఇన్వెస్టిగేట్ అవడానికి హీరో ఎంతో కష్టపడ్డాడనమాట. తన జీవితం మొత్తాన్ని మార్చేసి తానే ఒక గన్ను గిఫ్ట్ గా ఇస్తాడు. అందులోనూ ఆ గన్ను హీరో వాళ్ళ భార్యదనమాట. తనకి చాలా చాలా ఇష్టం ఆ గన్ను. ఆ గన్ను హీరోయిన్ కి ఇచ్చాడు. అదే గన్ను ఇప్పుడు హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ చూపిస్తుంది. అందులోని హీరోయిన్ కి ఏంటంటే తన జీవితాన్ని మార్చి తనకంటూ ఒక దారి చూపించిన వ్యక్తిని ఎవరో చంపేశారు, ఖచ్చితంగా ఆ చంపిన వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు లాయర్ ని ఆ తర్వాత లాయర్ వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. బేసికల్ గా లాయర్ చెప్పాడు కదా హీరోయిన్ గురించి మొత్తం డీటెయిల్స్ కావాలి నాకని చెప్పేసి, ఆవిడ కూడా మొత్తం తీసుకొస్తుంది. హీరోయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతగారి వల్ల చాలా ఇబ్బంది పడింది. ఆయన ఏంటంటే తనని బాగా అబ్యూస్ చేసేవాడు అనమాట. అందులోనూ తనకి 4 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి తాను కాలేజీకి వెళ్లే వరకు ఇదిలా అంటే ఒక రోజు వీడియో రికార్డ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి చూపించినా సరే వాళ్ళు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. దాంతో హీరోయిన్ కి కోపం వచ్చేసి వాళ్ళ తాత తన మీద చేయి వేస్తే చెయ్యి విర్రగొట్టింది. అందులోనూ అతను హీరోయిన్ వాళ్ళ తాత కాదనమాట, స్టెప్ తాత అనమాట. దాంతో హీరోయిన్ బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఆ తర్వాత తను పెద్ద అయింది, కంఫు కరాటీ మొత్తం నేర్చుకుంది. అందుకని బారులో అని చెత్త కొట్టింది అనుకోండి. అదే సమయంలో తాగుడికి బాగా బానిస అయిపోయింది. అక్కడ హీరోయిన్ కి హీరో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత హీరోయిన్ టాలెంట్ చూసి నువ్వు ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అవ్వాలని చెప్పేసి తనకు అన్ని నేర్పించాడు. చివరగా అతను చనిపోయాడు. ఇప్పుడు ఆ కేసుని హీరోయిన్ డీల్ చేస్తుందని చెప్పేసి లాయర్ వాళ్ళ అసిస్టెంట్ ప్రతిదీ అతనికి చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ని ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే హీరో చనిపోయిన ప్లేస్ కి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఆ కిల్లర్ లేడీ హీరోని చంపిన తర్వాత తన దగ్గర ఉన్న ఫోను హోటల్ కి తీసుకుని వెళ్ళిపోయింది కదా. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మొత్తానికి హీరో దగ్గర ఉన్న వస్తువు ఏదో కావాలి వాళ్ళకి, అందుకనే హోటల్ కి కూడా తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా హోటల్కి వెళ్దామని చెప్పేసి హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ వెళ్తారు. వెళ్ళి చూస్తే ఏమీ దొరకదనమాట. కానీ ఏదో మొత్తానికి వెతికారు. ఇదిలా ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఇప్పుడు హీరో చనిపోయిన విధానం ఆ తర్వాత ఆ రిచ్ ఫ్యామిలీలో ఒక హత్య జరిగిన విధానం రెండు ఒకేలా ఉన్నాయి కదా, మనం వెళ్ళి వాళ్ళని మీట్ అయితే మనకి ఏదైనా ఆధారాలు దొరకవచ్చు అని చెప్పి అంటంతో ఇద్దరు సరే అనుకుంటారు. కాకపోతే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాయర్ ఆపేస్తూ ఉంటాడు అనమాట, లోపలికి వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి. అందులోనూ లోపలికి ఎవరు వెళ్లకుండా బయట 3 సెక్యూరిటీని పెడతారు. వాళ్ళు కూడా ఆపుతూ ఉంటారు. దాంతో వీళ్ళిద్దరు కోపం వచ్చేసి వాళ్ళ ముగ్గురుని కొట్టి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. బట్ వచ్చిన తర్వాత మాత్రం హీరోయిన్ కి అంతేకాకుండా పోలీస్ కి ఒకే అనుమానం, లోపలికి మనల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అంటే లోపల మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి వీళ్ళిద్దరికి డౌట్ వచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళు నన్ను లోపల పంపించేదేంటి నేనే వెళ్తానని చెప్పేసి దొంగతనంగా ఆ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క రూమ్ చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక చిన్నపాటి రూమ్ కనిపిస్తుంది. ఒక మనిషిని టార్చర్ చేసే రూమ్ అనమాట. దాన్ని హీరోయిన్ ఫోటో తీసుకుని డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ కి పంపిస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ రూమ్ లో నేను 5 సంవత్సరాలు నరకం అనుభవించానని చెప్పేసి ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ చంపిన లేడీ కిల్లర్ అనమాట. అందులోనూ అవును నేను ఇక్కడ 5 సంవత్సరాలు నరకం అనుభవించానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే చేతిలో ఉన్న హెడ్ సెట్ తీసినట్టు మెల్లగా చెవులోంచి తీస్తూ పోలీస్ ఆఫీసర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అర్జెంట్ గా రమ్మని చెప్పి. దాంతో మనోడు కూడా బయలుదేరతాడు. అదే సమయంలో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది, నువ్వేనా హీరోయిన్ చంపింది అని చెప్పేసి. అవును చంపాను, కాకపోతే ఆ గ్యాంగ్ లో పనిచేసే ఒక మెంబర్ అని చెప్పేసి డౌట్ వచ్చేందుకు చంపాను. తర్వాత తెలిసింది నాకు హీరోకి ఆ గ్యాంగ్ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటుంది. మొత్తం మీద ఆ లేడీ కిల్లర్ ని ఏదో గ్యాంగ్ బాగా ఇబ్బంది పెట్టింది, అందులో మెంబర్ అని చెప్పేసి హీరోని చంపేసింది. కాకపోతే వాంటెడ్ గా చంపలేదు. చూడు నా జీవితంలో నేను చూసిన మొట్టమొదటి ఒక మంచి మగాడు ఎవరంటే అది హీరోనే. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను తనతో ట్రావెల్ అయ్యాను. ఏ ఒక్క రోజు కూడా తను నాతో మిస్బిహేవ్ చేయలేదు. నన్ను ఒక ప్రయోజకురాలు చేద్దామని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు చంపావు కాబట్టి నీ చావు నా చేతులు అని చెప్పేసి అంటంతో ఆ కిల్లర్ ఏముంటుందంటే సరేలే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నువ్వు నేను ఒకటే అని చెప్పేసి చెప్పబోతున్నప్పుడు కింద పోలీస్ సైరన్ సౌండ్ వస్తుంది. దాంతో కిల్లర్ ఏమంటుందంటే మొత్తానికి సైలెంట్ గా పోలీసుని బిల్ చేసావు, సర్లే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి చిన్న గ్యాప్ లో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఈ గ్యాప్ లో పోలీస్ ఆఫీసర్ పైకి వస్తాడు. వచ్చిన తర్వాత ఎక్కడ అంటే ఏముందో తప్పించుకుందని చెప్పేసి అంటంతో సరేలే నువ్వేం కంగారు పడకని చెప్పేసి మొత్తం ఏం జరిగిందో ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అలా మెల్లగా కిందకి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ లాయర్ వస్తాడనమాట. అసలు ఎవరండి మీరు, నా పర్మిషన్ లేకుండా వచ్చారని చెప్పేసి అంటున్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చూడు ఇక్కడ ఎవరో గన్నులు పెట్టుకొని తిరుగుతున్నారంట, చుట్టుపక్కల కంప్లైంట్
చేశారు, అందుకే వచ్చాము, నువ్వు కంగారు పడకు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పి అనడంతో లాయర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే అసలు ఈ ప్రాపర్టీ నీది కాదు, మధ్యలో నీ బిల్డప్ ఏంటి అని చెప్పేసి అనడంతో లేదండి నేను ఒక రిచ్ ఫ్యామిలీ దగ్గర పనిచేస్తున్నాను కదా, వాళ్ళు నా పేరును రాసిచ్చారు అని చెప్పేసి అనడంతో వీళ్ళకేం అర్థం కాదు. ఆ తర్వాత లాయర్ ఏమంటాడంటే సరేనండి వచ్చారు కదా మొత్తం చెక్ చేసి వెళ్ళండి అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను లోపలికి వెళ్ళానండి, పాపం జెమ్మీ డగ్లస్ మిమ్మల్ని అడిగానని చెప్పమంది అని చెప్పేసి అనడంతో ఆ లాయర్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కానీ బయటకు కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వడు, ఎందుకంటే జెమ్మీ డగ్లస్ అనే పేరు మనోడికి తెలుసు, అయినా సరే ఎవరు అమ్మాయి అని చెప్పేసి నాకేం తెలియదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇతను ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో వాళ్ళని మీట్ అవుతాడు. అందులోనూ ఆ కిల్లర్ లేడీ తన పేరు చెప్పింది కదా జెమ్మీ డగ్లస్ అని చెప్పేసి, వీడు వెళ్ళి వాళ్ళకి చెప్తాడు ఆ అమ్మాయి బెదిరిస్తుంది చంపేస్తానంటుందని చెప్పేసి. అందులోనూ వీళ్ళ నలుగురు కలిసి ఆ లేడీని బాగా ఇబ్బంది పెట్టారనమాట. ఆ నలుగురులో ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు కనిపించట్లేదు. కానీ మిగిలింది ఇద్దరు ముసలి భార్యాభర్తలు అనమాట. వాళ్ళిద్దరికి డౌట్ వస్తుంది, 5 సంవత్సరాలు కుక్కలా మన ఇంట్లో పడుండి సడన్ గా దీనికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి హీరో ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది. అది కూడా ఆ కిల్లర్ లేడీ హీరో దగ్గర ఉన్న ఫోన్ తీసుకెళ్ళింది కదా, ఆ ఫోన్ నుంచి ఇప్పుడు హీరోయిన్ కి ఫోన్ చేస్తుంది. మన ఇద్దరం ఒకటే అని చెప్పి నీతో అన్నాను కదా, అదేంటో నీకు తెలుసా అని చెప్పేసి హీరోయిన్ కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ జీవితంలో వాళ్ళ తాతయ్య చాలా దరిద్రంగా బిహేవ్ చేశాడు తనతో, అదే విధంగా ఇప్పుడు ఈ కిల్లర్ లేడీ వాళ్ళ అమ్మ బాయ్ ఫ్రెండ్ కూడా తనతో అలాగే బిహేవ్ చేశాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేసింది, వాళ్ళ తాతయ్య చేయి వెరక్కుట అవతల పడేసింది. కానీ ఈ కిల్లర్ లేడీ మాత్రం అలా చేయలేకపోయింది. ఇదే విషయం వాళ్ళ అమ్మతో చెప్పినా కూడా పట్టించుకోలేదు. దాంతో ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది, వేరే ఊరు వెళ్ళింది. అయినా సరే పాపం ఒక ఆడపిల్ల కదా, తినడానికి ఫుడ్ లేక ఉండటానికి షెల్టర్ లేక తను చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. అలాంటి సమయంలోనే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఇద్దరు ముసలోళ్ళు, ఆ ముసలావిడ వచ్చేసి నీకు నేను మంచి భోజనం పెడతాను, మంచి బట్టలు ఇస్తాను, నువ్వు మాతో పాటు ఉంటావమ్మా అని చెప్పేసి అంటంతో పాపం కిల్లర్ లేడీ నమ్మింది. కానీ ఈ ముసలావిడ మాత్రం తన ఇంటికి తీసుకెళ్లి ప్లే రూమ్ అని చెప్పేసి ఒక రూమ్ లో తనని బట్టలు లేకుండా కట్టి పడేసి తనని అతి భయంకరంగా టార్చర్ చేసి వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇది భరించలేక పాపం తాను 5 సంవత్సరాలు నరకం అనిపించింది. ఆ తర్వాత తప్పించుకొని పారిపోయి బయటకు వచ్చాయని చెప్పడంతో హీరోయిన్ కళ్ళల్లోనే నీళ్ళొస్తాయి. కట్ చేస్తే మరోవైపు ఆ విలన్ ముసలావిడని చూపిస్తారు. ఆవిడేంటంటే ఎలాగైనా సరే ఆ కిల్లర్ ని పట్టుకోవాలని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. అంతేకాకుండా ఒకవేళ ఆ కిల్లర్ లేడీ తనకు జరిగిన ప్రతి ఒక్క దారుణం హీరోయిన్ కి చెప్పిందేమో, అందులోని హీరోయిన్ ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది కాబట్టి హీరోయిన్ ని భయపెట్టి ఊరుదులు పెట్టి పారిపోయేలా చేయాలని చెప్పేసి వీళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత లాయర్ కూడా తన అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి చెప్పి హీరోయిన్ ని భయపెట్టి ఈ ఊరుదులు పెట్టి పారిపోయేలా చేయాలని చెప్పేసి అంటాడు. దాంతో లేడీ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ కిల్లర్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ కిల్లర్ లేడీ ఏం చెప్తుందంటే, చూడు 5 సంవత్సరాలు బయట ప్రపంచాన్ని చూడకుండా నన్ను ఒక గదిలో బంధించి ఆ నలుగురు నన్ను టార్చర్ చేశారు, అందుకని వాళ్ళు నేను చంపాలని ఫిక్స్ అయిపోయాను, ఆల్రెడీ ఇద్దరు చంపేశానని చెప్పి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అదేంటమ్మా నువ్వు చంపింది ఒక్కళ్ళనే కదా, ఇంకొకరిని చంపావని చెప్పి అనడంతో అవును చంపాను, ఇప్పుడు ఆ శవం మంచం మీద ఉంది, నేను మంచం కింద నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నానని చెప్పి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. వెంటనే కిల్లర్ కూడా కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీసుకి ఈ విషయం చెప్తుంది. వెంటనే పోలీసు కూడా ఏం చేస్తారంటే లాయర్ కి ఫోన్ చేసి ఏంటి మీ గ్యాంగులో అందరూ ఉన్నారా లేకపోతే ఎవరైనా మిస్ అయ్యారో చూసుకొని చెప్పేసి అనడంతో మనోడికి భయం మొదలైపోతుంది. ఈ గ్యాప్ లో ఆ ఇంట్లో ఉన్న చిమ్నీ ద్వారాగా ఒక తల వచ్చి పడుతుంది. ఆ తల ఎవరిదో కాదు, ఇంతకు ముందు కిల్లర్ చంపిందనమాట. అది చూసిన తర్వాత వాళ్ళు స్టన్ అయిపోతారు, భయంతో కేకలు కూడా వేస్తారనమాట. ఇదంతా ఫోన్ లో విన్న పోలీసు కూడా అర్థమైపోతుంది మొత్తానికి అక్కడ దారుణం జరిగిపోయిందని చెప్పేసి. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కిల్లర్ లేడీకి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే తన దగ్గర హీరో ఫోన్ ఉంది కదా, ఆ నెంబర్ కి ఫోన్ చేసి చూడు నిన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టారు నాకు అర్థం అవుతుంది, కానీ మనలో ఉన్న మూర్ఖత్వం అనేది ఎప్పుడైనా బయటకు వస్తే మనకి డేంజర్ అని చెప్పేసి మా గురువు గారు చెప్పారు, అంటే నువ్వు చంపేసిన హీరో చెప్పాడు నాకు, కాబట్టి నువ్వు రివెంజ్ తీర్చుకో, కావాలంటే మనం న్యాయంగా వెళ్దాము, కానీ ఇలాగ వాళ్ళని మూర్ఖంగా చంపడం కరెక్ట్ కాదు, దయచేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వని చెప్పి అంటంతో ఆ కిల్లర్ లేడీ మాత్రం అంత సీన్ లేదని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏముంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, నిన్ను టార్చర్ చేసిన ఆ సీక్రెట్ రూమ్ ఎక్కడ ఉంది అదన్నా చెప్పని చెప్పంటంతో లాయర్ దగ్గర ఒక అసిస్టెంట్ ఉంది కదా లేడీ, ఆవిడ పట్టుకుంటే అన్ని తెలుస్తే అని చెప్పేసి ఆ కిల్లర్ లేడీ కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు ఆ లాయర్ గారి దగ్గర పనిచేసే అసిస్టెంట్ కి అన్ని తెలిసినప్పుడు లాయర్ కూడా అన్ని తెలుస్తాయి కదా, ముందు వాడి గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ లాయర్ గారి ల్యాప్టాప్ ని హ్యాక్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఇవన్నీ నేర్చుకుంది అనమాట ఈ 5 years లో. హ్యాక్ చేసిన తర్వాత అందులో ఉన్న ఫైల్స్ అయినా చూస్తే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను మనోడు తన అసిస్టెంట్ కి మంత్లీ ఎంత శాలరీ ఇస్తాడు, ఏ కేసు కి ఎంత డబ్బులు తీసుకుంది, మరీ ముఖ్యంగా తన పేరు మీద ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ లోపలే ఈ డబ్బున్న వాళ్ళందరూ ప్లే హౌస్ అని చెప్పేసి ఒకటి ఫిక్స్ చేసుకొని అక్కడ అమ్మాయిల్ని టార్చర్ చేస్తున్నట్టు ప్రతి
ఒక్క డీటెయిల్ కరెక్ట్ గా ఉంటుంది. ఈ డీటెయిల్ మొత్తం మనోడి ల్యాప్టాప్ లో ఎందుకున్నాయి అంటే ఏదో ఒక రోజు ఈ డబ్బున్న వాళ్ళందరూ తనకు ఎదురు తిరుగుతారు, ఆ రోజు దీన్ని చూపించి భయపెట్టవచ్చు అని చెప్పేసి పెట్టుకున్నాడు. కానీ ఈ డీటెయిల్స్ మొత్తం హీరోయిన్కి తెలిసిపోయింది. అందులోనూ ఆ ప్లే హౌస్ అడ్రస్ కూడా హీరోయిన్కి పక్కాగా తెలిసిపోయింది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఈ లాయర్ కి ఇంతకు ముందు ఆ ముసలావిడ చెప్పింది కదా, ఆ అమ్మాయిని బెదిరించి పంపించేయండి మన ఊరు నుంచి అని చెప్పేసి, అందుకని బెదిరించడానికి కొంతమంది మనుషులు వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తారు. కానీ హీరోయిన్ సైలెంట్ గా ఉంటుందా, అందులోనూ హీరో దగ్గర ఫైట్లు నేర్చుకుంది. దాంతో తాను విపరీతంగా వాళ్ళని కొట్టేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో కూడా వచ్చేసి హీరోయిన్ ని అతి భయంకరంగా కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా ఆల్మోస్ట్ చనిపోతుంది అనుకునే సమయానికి అక్కడికి కిల్లర్ లేడీ వచ్చేసి హీరోయిన్ ని కాపాడుతుంది. వాళ్ళని పిచ్చగొట్టు కొట్టి హీరోయిన్ తీసుకెళ్లి రూమ్ లో పడేస్తుంది. అదే సమయంలో రూమ్ లో హీరోయిన్ కి మెలకు వస్తుంది. తనకి ఎదురుగా ఆ కిల్లర్ లేడీ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ మీద అటాక్ జరగబోతున్న సంగతి తనకెలా తెలుసు అని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో కిల్లర్ లేడీ ఏం చేస్తుందంటే లాయర్ అసిస్టెంట్ ని కార్ లో లాక్ చేసి తన మీద పెట్రోల్ పోసి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పకపోతే తగలబెట్టేస్తా అని చెప్పేసి అంటంతో జరిగింది మొత్తం లాయర్ వాళ్ళ అసిస్టెంట్ చెప్తుంది అనమాట. ఇలాగా హీరోయిన్ మీద అటాక్ జరగబోతుంది అని చెప్పేసి అందుకని వచ్చి తను కాపాడింది అనమాట. అందులోనూ ఈ గ్యాంగ్ మొత్తం కలిసి ఇప్పుడు పాపం కిల్లర్ లేడీని ఇబ్బంది పెట్టారు కదా. వీళ్ళు ఈ కిల్లర్ లేడీతోనే కాదు చాలా మంది జీవితాలతో ఆడుకున్నారు. అందులోనూ వాటిని ఫొటోస్ గా తీసుకొని అప్పుడప్పుడు చూసుకుని నవ్వుతూ ఉంటారు అనమాట. బేసికల్ గా వీళ్ళకి డబ్బు లేకపోతే ఎలాగోలా సంపాదించుకోవాలని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. కానీ వీళ్ళకి డబ్బు సక్సెస్ అన్ని వచ్చేసరికి వీళ్ళకి భూమి మీద ఏం చేయాలో తెలియక ఇలా కంటికి కనిపించిన ఆడవాళ్ళని తీసుకెళ్లి ప్లే హౌస్ లో పడేసి వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పేసి, నువ్వు గనక ఆ లాయర్ అసిస్టెంట్ ని మీట్ అయితే నీకు అన్ని తెలుస్తాయి అని చెప్పేసి ఆ కిల్లర్ లేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళి డైరెక్ట్ గా లాయర్ అసిస్టెంట్ ని మీట్ అవుతుంది. చూడమ్మా బంగారం, వాడేదో నీకు మంచి చేస్తున్నాడు అనుకో, మాకు నీకు సంబంధించిన ప్రతి ఒక్క జాతకాన్ని వాడు ల్యాప్టాప్ లో ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. వాడు ఏదో ఒక క్షణం నిన్ను చంపేస్తాడు కాబట్టి అసలు ఏం జరుగుతుందో నిజం చెప్పంటంతో ఆ అసిస్టెంట్ లేడీ కూడా చెప్తుంది అనమాట. చూడండి, ఈ లాయర్ దగ్గర నేను పనిచేస్తున్నాను. ఇతను ఎవరికైతే వాదిస్తాడో ఆ క్లయింట్లకి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నేను తనకు హెల్ప్ చేస్తాను. అందులోనూ ఈ గ్యాంగ్ చూడండి, గ్యాంగు ఇది ఒక భయంకరమైన గ్యాంగ్ అండి. వీళ్ళు ఆడవాళ్ళని తీసుకెళ్లి అతి దారుణంగా వాళ్ళని టార్చర్ చేస్తారు. అందులోనూ వీళ్ళు ఒకరిని ఇద్దరిని కాదండి, వీళ్ళు మారుస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే ఆ కిల్లర్ లేడీని మాత్రమే 5 సంవత్సరాలు టార్చర్ చేశారు. చాలా మందిని వాళ్ళు టార్చర్ చేసి వదిలేస్తారు. అలా వదిలేసిన వాళ్ళని చంపేయమని చెప్పేసి నాకు అప్పచెప్తారు. కానీ నేను మాత్రం వాళ్ళని చంపకుండా ఈ ఊరు దాటిచ్చేసి ప్రశాంతంగా బతకండి అని చెప్పేసి పంపిస్తాను. అంతేనండి, అంతకు మించి ఏం లేదని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది. అందుకనే ఆ కిల్లర్ లేడీ కార్ లో ఈ లాయర్ అసిస్టెంట్ ని చంపకుండా వదిలేసింది. తన లిస్ట్ లో కేవలం 4 మాత్రమే పెట్టుకుంది. ఎందుకంటే పాపం చాలా మందిని తప్పించేసింది కదా వాళ్ళ నుంచి. అందుకని ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, సరే ఇదంతా పక్కన పెట్టు, మరి వాళ్ళని టార్చర్ చేసేటప్పుడు వీడియోలు ఫోటోలు అని తీసుకుంటారు కదా, ఆ ఫుటేజ్ ఎక్కడ ఉందని చెప్పి అంటంతో ఇంకెక్కడ ఉందో ఆ లాయర్ దగ్గర ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ వెంటనే లాయర్ అసిస్టెంట్ ని అరెస్ట్ చేపిస్తుంది. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్పి అంటంతో ఇది నీ మంచికే, కాకపోతే నువ్వు బయట ఉన్నావు అనుకో నీకే డేంజర్ అని చెప్పి అంటంతో ఆవిడ కూడా అర్థం చేసుకుంటుంది. తర్వాత వీళ్ళందరూ వెళ్ళి లాయర్ ని అరెస్ట్ చేస్తారు. అందులోను నీ అసిస్టెంటే నీ గురించి వాంగ్మూలం ఇచ్చిందని చెప్పేసి ఆ రీజన్ తో అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే మరోవైపు కిల్లర్ లేడీ ఏం చేస్తుందంటే ఆ ముసలోడిని చంపేస్తే పని అయిపోతుందని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. కాకపోతే ఆ ముసలాడు కొంచెం షార్ప్ అనమాట, కొంచెం పక్కగా తప్పుకుంటుంది. కానీ పాపం పెద్ద ఏం తప్పుకోలేకపోతాడు. ఈ కిల్లర్ లేడీ వచ్చేసి కత్తి తీసుకుని అతి దారుణంగా పొడి చేస్తూ ఉంటుంది. దాంతో పాపం ముసలాడు అక్కడే పడిపోతాడు అనమాట. అదే సమయంలో ఈ ముసలాడు వెనక్కి వచ్చేసి మళ్ళీ కిల్లర్ లేడీ మొహానికి పెప్పర్ స్ప్రే కొడుతుంది. దాంతో పాపం కిల్లర్ లేడీ అక్కడే పడిపోతుంది. ఆ తర్వాత ఈ ముసలాడు ఏం చేస్తుందంటే ఆ కిల్లర్ లేడీని తీసుకెళ్లి ఇంతకు ముందు తనని ఎక్కడైతే 5 సంవత్సరాలు టార్చర్ చేసిందో అక్కడే కాళ్ళు చేతులు కట్టి అవతల పడేస్తుంది. మరోవైపు కిల్లర్ లేడీ ముసలాడిని పొడిచింది కదా, మనోడు ఏంటంటే కొంచెం కొనవుపురుతూ ఉంటాడు అనమాట. అక్కడికి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కిల్లర్ లేడీ ఎక్కడ, నీ భార్య ఎక్కడ, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు చెప్పు అని చెప్పంటంతో మనోడికి తెలిసినా సరే చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. తన ప్రాణాలు గాల్లో వదిలేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ ముసలావిడ ఏం చేస్తుందంటే ఈ కిల్లర్ లేడీ దగ్గర హీరో ఫోన్ ఉంది కదా, దాంట్లో కంటిన్యూస్ గా తను ఎవరికి ఫోన్ చేసింది, హీరోయిన్ కి కదా. వెంటనే తనకు ఫోన్ చేసి ఏంటి మీ ఇద్దరు డ్రామాలు చేస్తున్నారా, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఈ కిల్లర్ లేడీ ఎక్కడుందో నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చాయమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ హడావుడిగా బయలుదేరి వస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు కూడా తెలుసు కదా ఆ స్పాట్, అందుకని తను బయలుదేరి వస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ ముసలావిడ ఏం చేస్తుందంటే కిల్లర్ లేడీని అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటుంది. ఏమే మా గ్యాంగ్ లో అందరిని చంపేస్తావా, 5 సంవత్సరాలు చూపించిన టార్చర్ ని 5 నిమిషాల్లో చూపిస్తానని చెప్పేసి తనని అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటుంది. ఆ నొప్పి తట్టుకోలేక పాపం కిల్లర్ లేడీ కేకలు వేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో కిల్లర్ లేడీ చెయ్యి కొంచెం లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ ముసలావిడిని పట్టుకొని గొంతు కొరికి
నరికేస్తుంది. ఆ ముసలావిడ చచ్చి కింద పడేంత వరకు ఆ గొంతును పట్టుకుని వదలదనమాట. కొరికి అవతల పడేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మన కథలో హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కిల్లర్ లేడీ ఏమంటుందంటే, నువ్వు ఈ సినిమా స్టార్టింగ్ లో నాతో మాట చెప్పావు కదా, నన్ను చంపేస్తానని, దయచేసి నన్ను చంపేవా, నాకు ఈ భూమి మీద బతకడం ఇష్టం లేదు, అందులోనూ నా జీవితాన్ని ఇలా చేసిన వాళ్ళందరినీ చంపేశానని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నీ గురించి తెలియక అలా అన్నాను, నిన్ను చంపడం నాకు అసలు ఇష్టమే లేదు, నువ్వు ఇక నుంచి నీ జీవితంలో ప్రశాంతంగా బతకని చెప్పి అనడంతో ఆ కిల్లర్ లేడీ మాత్రం హీరోయిన్ చేతిలో ఉన్న గన్ను తీసుకుని నన్ను చంపేయని చెప్పేసి బతలాడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ ఒక సమాధి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. కథ ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఒక రోజు డౌట్ వచ్చేసి, నాకు అసలు ఇదంతా ఎందుకు నేర్పిస్తున్నావు, నా జీవితాన్ని ఎందుకు బాగు చేస్తున్నావు అని చెప్పి అనడంతో అప్పుడు హీరో ఏమంటాడంటే, చూడు, నా జీవితంలో నా భార్య బతుకున్నంతసేపు నాకు ఈ ప్రపంచం చాలా అందంగా కనిపించింది, కానీ ఎప్పుడైతే తను చనిపోయిందో అసలు ఈ ప్రపంచంలో నేను ఎందుకున్నాను అనిపించింది. అలాంటి సమయంలో నువ్వు నాకు కనిపించావు, నువ్వు చూడటానికి నువ్వు అచ్చు నా భార్యలాగే ఉన్నావు, కానీ నేను పెళ్లి చేసుకొని నీతో పిల్లలు కంటాం ఇది నా ఇంటెన్షన్ కాదు, నీతో నేను ట్రావెల్ అయితే నా భార్యతో ట్రావెల్ అయినట్టుంది, అందులో నిన్ను కూడా నా భార్య ఎంత ప్రయోజకురాలు చేయాలనుంది, నా భార్య ఒక అద్భుతమైన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్, అందుకనే నేను ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ చేశాను, నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే, అంతకు మించి అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరో ఇచ్చిన చైన్ హీరోయిన్ మెడలో వేసుకుంటుంది. తన జ్ఞాపకాలతో ఆ సమాధి దగ్గర నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమాధి ఎవరితో కాదు, ఆ కిల్లర్ లేడీది అనమాట. సో బేసికల్ గా హీరోయిన్ ని బతిలాడుతూ నన్ను చంపే అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక పాపం అమ్మాయిని చంపేసింది. తనకు జరగాల్సిన కార్యక్రమాలు జరిపించేసింది. ఇంతటితో సినిమా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం 2 అద్భుతమైన సినిమాలని పిన్ చేసి పెట్టాను. అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, అసలు మిస్ అవ్వకండి. ఆ 2 వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.